హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే పల్సర్ 150 యొక్క మైలేజ్ టెస్ట్ అయితే మళ్ళీ ఒకసారి చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నానండి. చూసారు కదా, నాకైతే 71 వస్తుంది మైలేజ్ యావరేజ్గా. దీన్ని మళ్ళీ లోకల్లో తిరిగినట్లయితే నాకైతే 50 వస్తుందండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 180 కిలోమీటర్స్ వరకు దీనిలో ఉన్న ఫ్యూయల్తో వెళ్ళొచ్చు. అదేవిధంగా నేను లోకల్ తిరిగినప్పుడు అయితే 50 వచ్చింది, ఒక్కోసారి 46 కూడా వచ్చింది. నేను ట్రిప్ అయితే నేనైతే 0 చేస్తున్నాను. ఇప్పటివరకు తిరిగింది అయితే 1300 చిల్లర తిరిగానండి. బండి తీసుకున్నప్పటి నుంచి ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఒకసారి అయితే ట్రిప్ అయితే 0 చేస్తున్నాను. చూడండి, కంప్లీట్గా 0 చేసి మళ్ళీ ఒక్కసారి అయితే నేనైతే రైడ్ అనేది స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసిన తర్వాత మీకైతే మైలేజ్ ఎంత వస్తుంది అనేది అయితే మీకైతే అక్కడ మీకు డిజిటల్ మీటర్లో అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న 150 పల్సర్లో వచ్చేసి మనకు డిస్టెన్స్ ఎంటీ, అలాగే మనకు ఎంత ఫ్యూల్కి ఎంత మైలేజ్ వస్తుంది అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. ఇది ఫస్ట్ నేను కూడా అనుకున్నాను ఇది కరెక్టా కాదని చెప్పేసి సర్వీస్ సెంటర్లో కూడా అడిగాను, కరెక్టే అని చెప్పారు. అదేవిధంగా నేనైతే ఇది సెకండ్ టైం, నేను చాలాసార్లు రైడ్ చేసి చూశాను. కింద కామెంట్ సెక్షన్లో అందరూ ఫేక్ ఫేక్ అని చెప్పేసి అంటున్నారు. కాదండి, ఈ బండి అయితే మాత్రం ఇలానే వస్తుంది, ఇలా కొందరికి వస్తుందని అయితే చెప్పారు, కానీ అందరికైతే ఈ విధంగా అయితే రావట్లేదు. మీలో ఇంకెంతమందికి వస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. నాకు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి దాని గురించి మళ్ళీ అయితే నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నానండి. నేను వచ్చేసి ఇది వచ్చేసి 50 కిలోమీటర్స్ లోపే, అంటే 50 కిలోమీటర్స్ స్పీడ్ కంటే తక్కువ స్పీడ్తోనే నేను రైడ్ చేస్తున్నాను. యావరేజ్గా 50, 49 ఈ రేంజ్కి లోపే డ్రైవ్ చేస్తున్నాను. నాకైతే ఈ మైలేజ్ రావడానికి ఒక్కొక్కసారి ఒక 51, 52 వెళ్ళుండొచ్చు, అంతకుమించి అయితే దాటలేదండి. నేనైతే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఎక్స్ట్రా పవర్ అనే ఉంటుంది కదా, పెట్రోల్, అదైతే పోయించానండి. దాంతోనే నేను బండి తీసుకున్నప్పటి నుంచి దాంతోనే రన్ చేస్తున్నాను అనమాట. ఒక్కసారి అయితే ఏ బంకులో అయితే పోపించామో అదే బంకును అయితే ఫాలో అవుతూ ఉంటాం కదండి మనమైతే. నేనైతే బండి తీసుకోగానే మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఎక్స్ట్రా ప్రీమియం అని చెప్పేసి ఉంటుంది కదా అండి, మన పెట్రోల్ కంటే ఒక 4 రూపీస్ 5 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ పెట్రోల్ని అయితే పోయించానండి నేనైతే. దానివల్ల ఏమన్నా మైలేజ్ వస్తుందని చెప్పేసి బంక్ వాళ్ళని కూడా అడిగాను. దాని పరంగా మనకైతే కొంచెం ఇంజన్ అనేది స్మూత్గా ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా బర్న్ అవ్వడం వల్ల ఫాస్ట్ పికప్ వస్తుంది, కానీ మైలేజ్ అయితే ఏమి రాదని చెప్పారు వాళ్ళు కూడా. మీకేమైనా తెలుసుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ నాకు నేను ఎటైనా లాంగ్ సైడ్ వెళ్ళినప్పుడు ఆ బంకు దొరకపోయి ఉంటే నేనైతే భారత్ పెట్రోల్ బంకులో అయితే పెట్రోల్ అయితే పోపిస్తున్నానండి. ఈ రెండు మిక్స్ అయి ఉంటాయి నా దాంట్లో, వేరే అయితే ఏమీ ఉండవు. చూసారు కదా, నేనైతే 45, 46, 50 లోపే అయితే నేనైతే రన్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ అయితే మా దగ్గరలో ఉన్న చుట్టాల వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. అక్కడ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు అయితే కొన్ని కామెంట్స్ చూశాను. కామెంట్ చూసి మళ్ళీ ఒకసారి అయితే చేసి పెడదాము, మళ్ళీ ఒకసారి రివ్యూ వీడియో అని చెప్పేసి అయితే నేను మళ్ళీ షూట్ చేస్తున్నాను అనమాట. అదేవిధంగా చూసుకుంటే నాకు వెదర్ కూడా చాలా బాగా నచ్చింది. ఎదురుగా ఉండే కొండలు, పొద్దుగాలనే సూర్యుడు వస్తున్నాడండి. ఆ వస్తున్న వెలుగులో రైడ్ చేస్తున్నప్పుడు వచ్చే అనుభూతి అయితే చాలా అంటే చాలా బాగుందండి. మనము పొద్దుగాలనే వెళ్తున్నప్పుడు కాస్త చలిగా కాస్త వేడిగా ఒక కొత్త ప్లేస్లో మనం ట్రావెల్ చేస్తుంటే బండి మీద మనకు వచ్చే కిక్కే వేరండి. నేనైతే నా పల్సర్ 150లో ఉన్న డిసడ్వాంటేజ్ అయితే చెప్తున్నానండి. కొంచెం షాక్ అబ్జర్వర్స్ అయితే కొంచెం బాగా స్టిఫ్గా ఉన్నాయి. అదే కాకుండా క్లచ్ కూడా కొద్దిగా హార్డ్గా ఉంది. దీనికంటే ముందు బండ్లతో కంపేర్ చేస్తే మాత్రం ఇదైతే కొంచెం హార్డ్గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే మాత్రం నాకైతే కొంచెం స్మూత్గా అనిపించింది. సస్పెన్షన్ పరంగా కానీ క్లచ్ పరంగా కానీ నాకు చాలా స్మూత్గా అనిపించింది. దానికి దీనికి ఒక 4000, 3000 వేరియేషన్ ఉన్నప్పటికీ రఫ్గా ఒక 5000 వేరియేషన్ ఉందండి దానికి దీనికి. కానీ 150 డ్యూయల్ డిస్క్ అయితే మాత్రం కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ లేకపోతే యూత్ వాళ్ళకి కానీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. దాని ఫ్రేమ్ సైజ్ కానివ్వండి, లేకపోతే దాన్ని తోలే రైడర్ పొజిషన్ కానివ్వండి, లేదంటే దాని సాగబ్జర్ సైజ్ కానీ దీనికంటే చాలా ఇంక్రీజ్గా ఉన్నాయి. అవి అంటే చాలా పెద్దవిగా ఉన్నాయి. మనం ఎక్కడైనా పెద్ద బొందలో కానీ ఎత్తేసినా కానీ అదైతే తట్టుకునే విధంగా ఉన్నాయి. అయినా కానీ నేను ఇదే ఎందుకు తీసుకున్నానంటే అది వచ్చేసి డ్యూయల్ డిస్క్, డ్యూయల్ సీట్తో వస్తుంది. నాకైతే ఫ్యామిలీకి అయితే యూజ్ అవ్వదు. నాకు ఎంతగా నచ్చినప్పటికీ నేను అదైతే పర్చేజ్ చేయలేకపోయాను.
ఎందుకంటే నాకు ఫ్యామిలీ పరంగా యూజ్ అవ్వాలి 100%. 4 మెంబర్స్ అయితే ఖచ్చితంగా దీని మీద అయితే ట్రావెల్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఇద్దరు చిన్న పిల్లలు, నా వైఫ్తో వెళ్ళడానికి ఇది కరెక్ట్ సూటబుల్ బైక్ అని అనిపించింది. కొనే ముందు ఒకసారి చెక్ చేసుకొని రైడ్ చేసిన తర్వాత అయితే తీసుకున్నాను. కానీ దాన్ని ముందు తోలేసరికి నాకైతే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది దాని మీద ఉండిపోయింది అనమాట. కానీ ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం పల్సర్లో 150 స్టాండర్డ్ ఎడిషన్ మాత్రం 100% సక్సెస్ఫుల్ బైక్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది బజాజ్ కంపెనీకి ఒక హార్ట్ లాంటి బైక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బజాజ్లో ది మోస్ట్ సెల్లింగ్ బైక్ వచ్చేసి పల్సర్ 150 స్టాండర్డ్ ఎడిషన్ అండి. అంటే స్టాండర్డ్ ఎడిషన్ అంటే మనకు వచ్చేసి ఇప్పుడున్న కొత్త డిజిటల్ మీటర్ రాదండి, ఓల్డ్ డిజిటల్ మీటర్ వస్తుంది. సింగిల్ డిస్క్తో వస్తుంది, లాంగ్ సీట్తో ఉంటుంది. మనమైతే ఎప్పటి నుంచో చూస్తున్న పల్సర్ అనమాట. దీంట్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ తీసుకొచ్చారనమాట. ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం బండి వల్ల మాత్రం 100% సాటిస్ఫై అయ్యాను. కొద్దిగా పోను సాగబ్జర్స్ అయితే ఫ్రీ అవుతాయి కదా కొత్త బండిగా అని చెప్పేసి నేను ఒకసారి మెకానిక్ని కలిసినప్పుడు అయితే చెప్పాడనమాట. అప్పటికి ఇప్పటికి చూసుకున్నట్లయితే నాకైతే కొంచెం సాగబ్జర్ విషయంలో అయితే కొద్దిగా ఫ్రీ అయ్యాయండి. ఇంకొక కొన్ని రైడ్స్ అంటే మినిమం ఒక 3000 5000 అలా తిరిగిన తర్వాత అప్పటి వరకు సాగబ్జర్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి. ఇంజన్ కూడా కొంచెం ఇంకా స్మూత్గా రన్ అవుతుంది, క్లచ్ కూడా ఇంకా కొంచెం స్మూత్గా ఉంటుందని అయితే చెప్పారు. ఓకే అని చెప్పేసి అనుకున్నాను అనమాట. కానీ ఇవాళ రైడింగ్ మాత్రం నాకైతే చాలా స్పెషల్గా ఉంది. వెళ్ళిన ప్లేస్ కొత్తది అవ్వడం వల్ల ఎదురుగా గుట్టలు చూశారు కదా, ఆ గుట్టల దగ్గరికి వెళ్తూ ఉంటే రైడింగ్ చేస్తూ ఉంటే అసలుకి నన్ను నేనైతే మర్చిపోయాను. అసలుకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈ రైడ్ అయితే. నాకైతే ఇక్కడ ఎప్పటికీ తిరిగే వాళ్ళకైతే ఇలాంటి ఫీల్ అయితే ఉండకపోవచ్చు, కానీ నేను కొత్తగా వచ్చేసరికి అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు ఇలాంటి కొత్త ప్లేస్లకు వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. కొందరైతే బండి తీసుకున్న ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్ కానీ కొన్ని సర్వీస్కి అయితే మన దగ్గర ఎటువంటి అమౌంట్ అయితే ఛార్జ్ చేయరు. ఏదైనా పార్ట్స్ చేంజ్ చేస్తేనే కానీ ఓన్లీ ఆయిల్ ఛార్జ్ మాత్రమే తీసుకుంటారండి. ఇంక్లూడింగ్ కడిగిన వెహికల్ కూడా డబ్బులు అయితే తీసుకోరు. మీరైతే కంపల్సరీగా షోరూమ్ నుంచి అయితే బిల్ అయితే అడగండి. బిల్ అడిగినట్లయితే మీకు అయితే దాంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు కదా, మీరు తిరిగి క్వశ్చన్ చేసేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు బండి సర్వీస్కి ఇచ్చినప్పుడు దాదాపుగా బండి దగ్గర ఉండడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ కొన్ని ఏరియాలో కుదరకపోతే కంపల్సరీగా నాకైతే బిల్ కావాలని చెప్పేసి అయితే అడగండి. వాళ్ళైతే కంపల్సరీ ఓన్లీ ఆయిల్ చేంజింగ్ మాత్రమే డబ్బులు తీసుకుంటారు. ఒకవేళ కనుక మన ఫాల్ట్ వల్ల ఏమైనా పార్ట్స్ డ్యామేజ్ అయినా లేకపోతే ఏమైనా పార్ట్స్ రీప్లేస్ చేసినా కానీ వాటికి అయితే కంపల్సరీ డబ్బులు తీసుకుంటారు. సర్వీస్ కాస్ట్లో మాత్రం ఆయిల్ మాత్రమే ఛార్జ్ చేస్తారండి, ఇదైతే కన్ఫర్మ్ అండి. మిగతా సర్వీస్ కానీ ఏదన్నా బ్రేక్స్ లూజ్ అయినా ఏదన్నా లేకపోతే వాచ్ చేసినా కానీ లేకపోతే క్లచ్ లూజ్ అయినా కానీ ఇంకేదన్నా ఏం ఇష్యూస్ ఉన్నా కానీ చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నా కానీ వాళ్ళైతే ఫ్రీగా చేయాల్సిందే అండి ఖచ్చితంగా. అదేవిధంగా చూసుకుంటే మీకు ఏమన్నా తీసుకున్నప్పుడు వెహికల్లో ఏమన్నా ఫాల్ట్ వచ్చిందనుకోండి ఫ్రీగా మీకైతే రీప్లేస్ చేసి ఇస్తారు. అసలు బండిలోనే కంప్లీట్గా ఫాల్ట్ వచ్చిందనుకోండి బండి కూడా రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంటుందండి మీకు. ఇలా కావాలంటే మీకు టెంపరరీ రిజిస్ట్రేషన్ రాకముందుకే అయి ఉండాలి. అలా అయితేనే మీకైతే చేంజ్ చేసి ఇవ్వడానికి అయితే 100% ఛాన్స్ ఉంటుంది. ఒక లైన్ తర్వాత కూడా చేయొచ్చు, కానీ చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్ అవుతుందండి. మొన్న రీసెంట్గా ఖమ్మంలో చూసుకుంటే యూనికాన్ బైక్ విషయంలో చూశారు కదండి, షోరూమ్ వాళ్ళైతే కోర్టును ఆశ్రయించిన తర్వాత వాళ్ళైతే అతనికి రీఫండ్ అయితే అమౌంట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగనమాట. కాకపోతే మనం ఎప్పుడైనా కానీ టెంపరరీ రిజిస్ట్రేషన్ రాకముందుకే మన వెహికల్లో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా కొంచెం రైడ్ తిరిగిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. అంతకన్నా ముందుగా మనం తీసుకునే వెహికల్ అయితే ఒకసారి అయితే టెస్ట్ డ్రైవ్ అయితే ఖచ్చితంగా చేయండి. అలా చేస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మనం తీసుకున్న వెహికల్కి ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా, ఎవరైనా యూజ్ చేశారా, మీటర్ రీడింగ్ ఇట్లా తీసేసి ఏమైనా నడిపారా, అది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీరు తీసుకున్నప్పుడు కీ ఆన్ చేయగానే ట్రిప్ 1 ట్రిప్ 2 కూడా చెక్ చేసుకోండి. కొన్న ఆనందంలో ఇవన్నీ చెక్ చేసుకోం, తర్వాత చూసుకుంటే మాకేం సంబంధం లేదన్నట్టుగానే ఉంటారు చాలా వరకు. కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మన వీడియో చూసి షోరూమ్ వెళ్ళిన వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగానైతే బెస్ట్ ప్రైస్కి అయితే వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఒక పల్సర్ 150 ఏం కాదు, బజాజ్లో మీరు ఏ వెహికల్ తీసుకున్నా కానీ కంపల్సరీ బెస్ట్ ప్రైస్కి అయితే ప్రొవైడ్ చేస్తారు. కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ నేనైతే నెంబర్ అయితే పిన్ చేస్తాను. మీరైతే ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డైరెక్ట్గా షోరూమ్ కాల్ చేసి మేనేజర్ గారిని అడిగితే మీరైతే డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఏ వెహికల్ కాస్ట్ ఎంత ఉంది, ఎంత పడుతుంది, మన వరకు ఎంత వస్తుంది అని చెప్పేసి అయితే ఒకసారి అయితే మాట్లాడుకోవచ్చు.
నేను ప్రతి వీడియోలో ఫ్యూచర్స్ చెప్పట్లేదు అని చెప్పేసి అయితే అంటున్నారు. ఫ్యూచర్స్ చెప్పడం కంటే మన రైడింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పడం అయితే నాకు బాగా అనిపిస్తుందండి. ఫ్యూచర్స్ అంటే ఏముందండి, క్యాటలాగ్ చూసామంటే అర్థమైపోతుంది. లేదంటే ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మనము దానికి సంబంధించినవి కొడితే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని కూడా చెప్పాలి అంటే నేను ఖచ్చితంగా మెన్షన్ చేసి చెప్తాను. నేనైతే జస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి మాత్రమే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి, ఫ్యూచర్స్ చెప్పడానికి అయితే కాదు. కొందరు కామెంట్ సెక్షన్లో అయితే వేసుకుంటున్నారు, అందుకని చెప్పేసి అయితే దీన్ని కూడా నేనైతే మెన్షన్ చేస్తున్నానండి. ఇంకా చూసుకుంటే నాకైతే బండి తీసుకున్నప్పటి నుంచి రిజిస్ట్రేషన్కి అయితే నాకైతే ఒక 500 రూపీస్ అయితే ఎక్స్ట్రా పడిందండి. నా వెహికల్ కాస్ట్ వచ్చేసి 1.35 పడిందండి నాకైతే. అలాగే చూసుకుంటే రిజిస్ట్రేషన్కి ఒక 500 అయింది. నెంబర్ ప్లేట్ అయితే ఆటోమేటిక్గా షోరూమ్కి వచ్చేసింది. ఫిట్టింగ్ కూడా మనకైతే ఏం ఛార్జెస్ అయితే ఏం చేయలేదు, ఫ్రీగానే చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. 1,35,500 రూపీస్ ఏమో పడిందండి మొత్తం టోటల్ ఓవరాల్గా అన్ని చూసుకున్నట్లయితే. చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చింది. నేను 2024 డిసెంబర్లో వెహికల్ తీసుకున్నానండి. ఎందుకంటే 99% మనకు ఏమైనా కొంచెం తక్కువ వచ్చేదంటే డిసెంబర్లోనే తక్కువ వస్తాయి. జనవరిలో కొత్త వెహికల్స్ వస్తాయి కదా అంటే జనవరిలో కొత్త వెహికల్స్ వస్తాయి, అయినా కానీ డిసెంబర్లో తీసుకొని లాంగ్ టైం వాడుకునే వాళ్ళకైతే డిసెంబర్లో తీసుకోవడానికి అయితే కొంచెం బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. కొత్త వెహికల్లే కావాలి, కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదంటే 2000 అంటే న్యూ ఇయర్లో అయినా కానీ లేకపోతే జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో అయినా కానీ తీసుకోవచ్చు. ఏమంటే కొత్త సంవత్సరం రాగానే కొన్ని వెహికల్ రావండి. మొన్న 2025 యూనికాన్ 2025కి రాగానే యూనికాన్ వచ్చేసిందండి. అదే 2024లో తీసుకున్న వాళ్ళకి నార్మల్ బల్బ్తో డిజిటల్ మీటర్ లేకుండా వెహికల్ వచ్చాయి. అదే 2025లో తీసుకున్న వాళ్ళకైతే డిజిటల్ మీటర్ వచ్చింది, ఎల్ఈడి బల్బులు వచ్చినాయి, ఛార్జింగ్ పోర్ట్ అవైలబిలిటీలోకి వచ్చింది. చాలా చేంజెస్ జరిగాయి. అసలు బండి లుక్ కూడా చాలా బాగుంది అసలుకి. నేనైతే దీన్ని కొనడానికి ముందు అయితే యూనికాన్ షోరూమ్కి వెళ్ళాను, కాకపోతే నాకు నచ్చిన కలర్ దొరకపోవడం వల్ల నేనైతే బ్యాక్ వచ్చాను. కొననందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అది కొన్న తర్వాత కొత్త మోడల్ వచ్చి ఉంటే కొత్త మోడల్ని చూసినప్పుడల్లా నేను ఖచ్చితంగా ఫీల్ అయ్యేవాడిని. ఇది కూడా ఒకసారి అయితే మీరైతే చెక్ చేసుకోవాలి. కానీ ఎంతైనా కానీ నేనైతే మాత్రం నా పల్సర్ 150లో మాత్రం నేనైతే 100% కాదండి 1000% సాటిస్ఫైడ్ అయ్యాను. చాలా అంటే చాలా బాగా మంచి మైలేజ్ ఇస్తుంది. రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకైతే చాలా బాగుంది. అసలుకి పికప్ కానివ్వండి, లేకపోతే క్లచ్ మూమెంట్ కానివ్వండి, బ్రేకింగ్ కానివ్వండి, దీంట్లో మెన్షన్ చేసిన డ్యూయల్ RLB సెన్సార్స్ ఏమి ఉన్నాయి కదండి. మనం బ్రేక్ వేసినప్పుడు అయితే మాత్రం 100% అయితే స్కిడ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. దీంట్లో నాకు ఒక చిన్న మైనస్ పాయింట్ అనిపించింది ఏంటంటే ఫ్రంట్ డిస్క్లో మనకైతే ABS అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కానీ నేను ఎక్కడన్నా సడన్గా అంటే తక్కువ స్పీడ్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఒకసారి డిస్క్ వస్తాను అనుకోండి, ABS అయితే వర్క్ అవ్వట్లేదు, టైర్ అయితే సప్పన జారుతుంది. ఇదొకటైతే డిసడ్వాంటేజ్ అయితే నోటీస్ చేశాను. మరి నా వెహికల్లోనే ఇలా అవుతుందా, మరి అన్ని వెహికల్ ఇలా అవుతుందా అనేది అయితే ఇది ఒకసారి అయితే నేను వేరే వెహికల్ దొరికినప్పుడు ఒకసారి అయితే చెక్ చేయాల్సి ఉంది. ఇది తప్ప నాకైతే ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ అయితే అనిపించలేదు. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏ విధమైన బైక్ గురించి తెలుసుకోవాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ వెహికల్ గురించి అయితే ఖచ్చితంగా అయితే దాని గురించి రివ్యూ చేస్తాను, లేకుంటే వీడియో అయినా చేస్తాను. ఎటువంటిదైనా కానీ కంపల్సరీగా మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా అయితే దాని గురించి అయితే నేనైతే కంపల్సరీ వీడియో చేస్తాను. ఒక్కసారి చూస్తున్నారు కదండి, నేనైతే ఇక్కడ చూడండి 67 వస్తుంది మైలేజ్. ఒక్కొక్క రైడింగ్ కండిషన్లో ఒక్కొక్కలాగా, కానీ 60 లోపు అయితే మాత్రం వెళ్ళట్లేదండి. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, 60 నుంచి 70 మధ్యలోనే ఖచ్చితంగా అయితే నాకైతే మైలేజ్ అయితే ఫ్లక్చువేట్ అవుతుందండి. నేను 31 కిలోమీటర్స్ తిరిగాను, 71 మైలేజ్ వచ్చింది చూడండి. థ్యాంక్ యూ.